హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో రేష్మ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ HLVM3. ఇది వచ్చేసి దేనికోసం అని అంటే మన గగన్యాన్ మిషన్ని మనం 2027 సంవత్సరంలో లాంచ్ చేయనున్నాం కదా. గగన్యాన్ మిషన్ అంటే ఏంటి అని అంటే హ్యూమన్ బీయింగ్స్ని స్పేస్లోకి పంపించేటువంటి ఒక మిషన్. మన భారతదేశపు మనుషుల్ని స్పేస్లోకి పంపించడానికి ఒక మిషన్, దట్ ఈస్ గగన్యాన్ మిషన్. దాన్ని 2027లో లాంచ్ చేయనున్నారు. దానికోసం అని చెప్పేసి ఒక లాంచ్ వెహికల్ కావాలి కదండి. ఆ లాంచ్ వెహికల్ డెవలప్మెంట్, టెస్ట్ డ్రైవ్ ఇదంతా కూడా రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి హ్యూమన్ బీయింగ్స్ని స్పేస్కి సేఫ్గా తీసుకెళ్లేటువంటి ఒక లాంచ్ వెహికల్ అనమాట. ఇది ఇంపార్టెంట్. అండ్ దీన్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటకలో ఉన్నాయి. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇస్రోని 15th August 1969. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి చైర్పర్సన్గా ఎవరు పనిచేశారంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ సైన్సెస్ అని కూడా పేరు. అదేవిధంగా మనకి స్పేస్లో మన భారతదేశం సాధించినటువంటి రికార్డ్స్ గురించి మాట్లాడితే మొట్టమొదటి శాటిలైట్, మన భారతదేశం లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి శాటిలైట్ పేరు వచ్చేసి ఏంటి అంటే ఆర్యభట్ట. ఇన్ ది ఇయర్ 1975, 19th April 1975 నాడు లాంచ్ చేశారు. అదేవిధంగా రాకేష్ శర్మ, ఈయన వచ్చేసి మొట్టమొదటి ఇండియన్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్. 3rd April 1984లో ఆయన స్పేస్లోకి ఎంటర్ అయ్యారు. చంద్రయాన్ 1 మిషన్ వచ్చేసి ఎప్పుడు లాంచ్ చేశారంటే 22nd October 2008. చంద్రయాన్ 2 వచ్చేసి 22nd July 2019. చంద్రయాన్ 3 దిస్ ఈజ్ సక్సీడెడ్ 14th July 2023. అందుకోసమే August 23rd వాజ్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ స్పేస్ డే. ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి మంగళయాన్ మిషన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ అని కూడా దానికే పేరు. దాన్ని 5th November 2013 దానిని ప్రయోగించారనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకా మనకి రీసెంట్గా మొట్టమొదటి ఇండియన్ రాకేష్ శర్మ అని చెప్పుకున్నాం కదా. రీసెంట్గా యాక్సియం 4 మిషన్ ద్వారా మన భారతదేశం నుంచి స్పేస్కి ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే శుభాంశు శుక్లా గారు. హీ హ్యాస్ బికమ్ ద సెకండ్ ఇండియన్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్. ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట ఏ దేశపు సహాయంతో లాంచ్ చేశామనంటే దట్ ఈస్ సోవియట్ యూనియన్. రష్యా అన్నది స్పేస్లో ద లీడింగ్ థింగ్ ఇన్ స్పేస్. అదేవిధంగా మన భారతదేశానికి ఒక మిషన్ ఉంది, దట్ ఈస్ భారతీయ అంతరిక్ష స్టేషన్. దానిని 2035 వరకు లాంచ్ చేయాలి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా భారతీయ అంతరిక్ష మిషన్ని 2035 వరకు లాంచ్ చేయాలనేది మన వాళ్ళ టార్గెట్. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అని అంటే గ్లోబల్ లెవెల్లో మొట్టమొదటి శాటిలైట్ ఏది, దాని పేరేంటి, దేన్ని లాంచ్ చేశారు? తెలిసినట్లయితే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ.